ఇక్కడ నేను చూడండి ఒక 2 ట్రేడ్స్ తీసుకుంటాను. ఈ వీడియోలో ఒక 2 ట్రేడ్స్ తీసుకుంటాను. ఈ 2 ట్రేడ్స్ కూడా షూర్ షార్ట్ ట్రేడ్స్ తీసుకుంటాను. చూడండి ర్యాండమ్గా మనం ఇక్కడ చార్ట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. మంచిగా ఉన్న చార్ట్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ టైం దాటి వచ్చాం. సో లోయర్ లో ఉంది కనుక ఇంకా ఆపర్చునిటీ ఉంటే డౌన్ సైడ్ తీసుకుందాం ప్లాన్ చేశాను. అప్పటికి టైం అయిపోయింది. డౌన్ వైపు తీసుకుంటే మనకి ఉండేది. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, 2 ట్రేడ్స్ తీసుకుంటాను. షూర్ షార్ట్ ట్రేడ్స్ తీసుకుంటాను. చూడండి మనం అంటే అనాలిసిస్ చేస్తే మనకు అంత కాన్ఫిడెంట్ ఉంటుంది అనేటువంటిది మీకు తెలియపరచడానికి చెప్తున్నాను. అంతే, మనం అనాలిసిస్ చేసుకుంటే ఒక రైట్ వేలో మనం వెళ్తుంటే మనం తీసుకునే ట్రేడ్స్ మీద మనకి అంత పట్టు ఉంటుంది. అది నేను చెప్పదలుచుకుంది ఇక్కడ. నేను ఇప్పుడు కర్సర్ ఎక్కడైతే పెట్టానో అక్కడికి వెళ్తే నేను సెల్కి ట్రేడ్ తీసుకుంటాను. వెళ్ళాలి. ఓకే, సెల్కి ప్లాన్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ సో ఫస్ట్ ట్రేడ్ విన్ మంది. రీజన్ అంటే మార్కెట్ ఏ ట్రెండ్ ఉంది, టార్గెట్ ఎక్కడ ఉంది, లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మనం తీసుకునే ట్రేడ్ మీద మనకు అంత కాన్ఫిడెంట్ ఉంటుంది. అది నేను చెప్పదలుచుకుంది. సో ఇంకొక ట్రేడ్ ఈ చార్ట్లో ఇప్పుడు నేను ఆపుతున్నాను. ఇంకొక ట్రేడ్ ఇక్కడ మనది ఎలాంటి ఎడిటింగ్ లేదు, ఉన్నది ఉన్నట్టుగా మీకు ఇక్కడ నేను 2 ట్రేడ్స్ తీసుకుంటానని చెప్పాను. 2 ట్రేడ్స్ మీకు ఇక్కడ నేను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. మనకి ఈ లెవెల్తో అంత పెద్ద యూజ్ ఏ ఉండదు. అలాంటి లెవెల్ని మనం యూజ్ చేసుకోకపోవటం మంచిది. ఓకే, ఇక్కడ ఈ లెవెల్ డ్రా చేసుకుంటే ఇక్కడ మన ట్రేడ్ పోయింది. ఓకే, నో ప్రాబ్లం. ఒక ట్రేడ్ అయితే మనం తీద్దాం, మంచి ట్రేడ్ తీద్దాం. 2 ట్రేడ్స్ మీకు దీంట్లో నేను చెప్పాను. ఒక ట్రేడ్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకొక ట్రేడ్ ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. 2 లెవెల్స్ మనకి దగ్గరలో ఉన్నాయి. ఈ చార్ట్లో కాసేపు వెయిట్ చేద్దాం. పైకి అయినట్టయితే ఒక ట్రేడ్ ఉంది, అది పైకి వెళ్ళలేదు. సరే, ఇంకొక చార్ట్ చూద్దాం. ఇది మరీ చిరాకుగా ఉంది. ఇది అంతే ఉంది.
ఓకే. సో ఇక్కడ నుంచి డౌన్ కి అయితే ఒక ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి డౌన్ కి అయితే ఒక ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాను. సో ఇది నాది లాస్ అయితే నేను ట్రేడ్ తీసుకుంటాను. ఓకే. రీజన్ అంటే మార్కెట్ ఏ ట్రెండ్ ఉంది, సో ఈ ప్యాటర్న్ బట్టి మనకి ఏం అర్థం కావాలి, ఇవన్నీ మనకి తెలియకుండా ఎలా పడితే అలా ట్రేడ్స్ తీసుకొని చాలా మంది లాస్ అవుతున్నారు. అలాగవద్దు. సో ఇక్కడ మనకి ముందు ట్రెండ్ ఎటువైపు ఉంటుంది, సో నేను ఏ సైడ్ వెళ్తే నాకు విన్నింగ్ రేట్ ఉంటుంది, దానికి తోడు మన ఎస్ఎన్ఆర్ లెవెల్స్ అనేవి డ్రా చేసుకుని మంచిగా ఆ లెవెల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ట్రేడ్స్ ఆ వైపు ట్రేడ్స్ తీసుకుంటే విన్ అవుతారు. ఎలా పడితే అలా ట్రేడ్స్ తీసుకుంటే విన్ అవ్వరు. ఓకే. మీకు చెప్పాను కదా, ర్యాండమ్గా కొన్ని చార్ట్స్ తీసుకున్నాను. దీనికి రీజన్ ఏంటంటే ట్రెండ్ ఎటువైపు ఉందో నాకు అర్థమవుతుంది, సో దానికి తగ్గట్టుగా ప్యాటర్న్ ఏం చేస్తుందో నాకు అర్థమవుతుంది, అక్కడ ఏ లెవెల్ దగ్గర ఎలా ట్రేడ్ తీసుకోవాలో అర్థమవుతుంది. ఇదంతా లేకుండా, ఈ లాజిక్స్ లేకుండా ట్రేడ్స్ తీసుకొని లాస్ అయిపోతూ ఉంటే చాలా మంది లాస్ అవుతున్నారు. కాబట్టి ప్రాక్టీస్ చేసుకుని నేర్చుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. అంతేగాని తొందరపడి రియల్ అమౌంట్ మాత్రం దయచేసి పెట్టొద్దు, లాస్ అవ్వద్దు, బాధపడొద్దు. ఓకే. థ్యాంక్ యూ.